ఫ్యాషన్ షోలని, యాంకరింగ్లని, బుల్లి తెరలని, ఇట్లాంటి అన్నిట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో యువతి యువకులు పెద్ద ఎత్తున పొలోమని వచ్చి పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆధునికతకి మనం వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. ఆధునికత వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి, ఇప్పుడు బస్సులు పరిగెత్తుకుంటూ ట్రైన్లు ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, ప్యాంట్ షర్ట్లు వేసుకోవచ్చు, చుడీదార్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దేశం కాబట్టి ఈ బూజుపట్టిన విలువలతోటే ఉండాలని మేము చెప్పట్లా. అట్లాగే బట్టలైనా వస్తువులైనా వాళ్ళ వాళ్ళ అవసరాలని కంఫర్ట్స్ని బట్టి వాడుకోవాలి. కానీ ఇవాళ ఏమవుతుందంటే యూత్ మీద అసలు వాళ్ళ ఎఫోర్డబిలిటీతో సంబంధం లేకుండా, అవసరం సంబంధం లేకుండా షో ఆఫ్ చేసుకోవడానికి, లేదా ఈ ఈ ఫోన్ పట్టుకుంటేనే వాల్యూ, ఈ వాచ్ పెట్టుకుంటేనే వాల్యూ, ఈ చెప్పులు వేసుకుంటేనే వాల్యూ, ఈ బ్రాండెడ్ వేసుకుంటేనే వాల్యూ. మార్కెట్ అంతా బ్రాండ్లతో మునిగి తేలుతుంది. ఆ బ్రాండ్కి పెట్టే వాల్యూలో 10% కూడా మన లోకల్ది వస్తుంది. కానీ ఆ లోకల్ది ఇప్పుడు 500-1000 పెడితే మనకు మంచి క్వాలిటీ వస్తువు మన లోకల్ బ్రాండ్లో వస్తుంది. కానీ అక్కడ 5000 పెట్టి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వస్తువు వాడతారు. అది వాచ్ అయినా, షూస్ అయినా, చెప్పులైనా, కళ్ళజోళ్ళైనా, ఏవైనా. దానికి 80% ఎక్కువ లేదా 50% ఎక్కువ పే చేసి ఇక్కడ మన స్థానిక వనరులు దెబ్బతింటాయి, మన లోకల్ బిజినెస్లు దెబ్బతింటాయి. అన్నీ ఇంపోర్టెడే. అంటే మనం మొత్తం పరాయీకరణే కదా. అన్నీ పరాయీకరణ చెందాక మన దేశం గురించి ఏం ఆలోచిస్తాం? దేశ సార్వభౌమాధికారం గురించి ఏం ఆలోచిస్తాం? మన మనది అనే ఒక అంటే సార్వభౌమాధికారం లేకుండా నిజమైన దేశభక్తి ఏంటండి? అంటే మన దేశం, మన సంస్కృతి, మన వనరులు, మన వనరుల మీద మనకి అధికారం ఉండాలి. మన దేశానికి సార్వభౌమాధికారం ఉండాలి. నువ్వు మార్కెట్లన్నీ అప్పచెప్పి మొదటి నుంచి పోతూ బ్రిటిష్ వాడు పోతూ వదిలి వెళ్ళిన బానిస సంస్కృతిని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చి జీ హుజూర్ జో హుకుమ్ అని మొత్తం విదేశీ సంస్కృతికి, వాళ్ళ పాలనకి, వాళ్ళ ఒప్పందాలకి, WTO గ్యాడ్ నుంచి మొదలు పెడితే వరల్డ్ బ్యాంకు, IMF, WTO, ఈ అన్ని ట్రేడ్ ఒప్పందాలకి మనని మనం అర్పించుకుంటూ, మన మార్కెట్లు అప్పగించుకుంటూ, మన వనరులు అప్పగించుకుంటూ ఇంత పరాయకరణ చెందాక నీకు దేశం అనేది ఇంకెక్కడుంది? దేశం గురించి ఆలోచన ఎక్కడుంది? దేశంలో ఉండే స్వతంత్రత గురించి మనకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మన యూత్ని పరాయకరణ వైపు మనం నెట్టేస్తున్నాం. అప్పుడు దేశం గురించి ఆలోచించే సత్తా వాళ్ళకు ఉండదు, శక్తి వాళ్ళకు ఉండదు. పోతే అమెరికాలో పోవాలా, అక్కడ పోతేనే ఆ భూతల స్వర్గంలో బతకాలా, లేకపోతే ఇక్కడ ఉన్నా కూడా మనం పరాయకరణలో భాగం అవ్వాలా? అంటే ఇవాళ ఈ దేశ ప్రేమికులను మాట్లాడేవాళ్ళు, దేశభక్తి గురించి మాట్లాడేవాళ్ళు, ఈ దేశ సంస్కృతి గురించి మాట్లాడేవాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయాలని? కనీసం కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి, కానీ మనం అంతా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అనేది మా ప్రశ్న.